తతయేవ తత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనాః. ఎవరికైనా ఇబ్బంది కలిగితే తొలగించడమే మహాత్ముల యొక్క లక్షణం. అందుకే కదా మహాత్ముడు అంటారు. కాబట్టి సుధాంశురేష స్వయమర్క కర్కశ ప్రభాభితప్తామవతి క్షితింకిలా. సూర్యుడు కర్కశమైన వేడిని కురిపించి భూమిని వేడెక్కించేస్తే మేము 4 అడుగులు వేయలేకపోతున్నప్పుడు సాయంకాలం వేళ చంద్రుడు వచ్చి మళ్ళీ నేలని చల్లగా చేసేస్తున్నాడు. నాకెందుకని ఊరుకుంటే మళ్ళీ తెల్లారకట్ట ఆయన 30 రోజులు అలా వచ్చేస్తే ఇంక అసలు ఈ గోడలు ఇవి ఏమైనా చల్లబడతాయా? ఆయన అనుగ్రహం మళ్ళీ చల్లబరుస్తున్నాడు కాబట్టి ఆయన మళ్ళీ వేడెక్కించేటప్పటికీ సమయం అయిపోయిందని ఆయన వెళ్ళేటప్పటికీ మళ్ళీ ఆయన వచ్చేసి మళ్ళీ చల్లబరిచేస్తున్నాడు. ఎవరిది అనుగ్రహంతో? ఆ సూర్యకాంతిని తీసుకునే చల్లబరుస్తున్నాడు. ఆ భగవద్ అనుగ్రహం తీసుకునే మళ్ళీ చల్లబరిచేస్తున్నాడు. ఆ భగవంతుని యొక్క సృష్టిలోదే సంసారం కూడా మాయ. ఆ మాయని తీయగలిగింది మీరే. కాబట్టి అంత గొప్పవారు గురువుగారు. ఈ గురువు అనేటటువంటిది ఒకే రూపం కాదు, ఒకే పేరు కాదు. ఎంతమంది మహాత్ములు ఎన్ని రూపాల్లో తిరిగారు. కొంతమంది గృహస్థులుగా తిరిగారు, కొంతమంది బ్రహ్మచారిగా తిరిగారు, సుఖబ్రహ్మ లాంటి వాళ్ళు, కొంతమంది సన్యాసులుగా తిరిగారు, శంకరాచార్యుల వారు, మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఇటువంటి వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క వేషధారణతో ఒక్కొక్కలా తిరిగి బోధ చేశారు. ఎవరు చేసినా శాంతామహంతో నివసంతి సంతో వసంతవల్లోక హితంచరంతః తీర్ణాస్వయం భీమ భవార్ణవంజనాన్ అహేతునా అన్యానపి తారయంతః. వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్లన్నీ పువ్వులు పూసి కాయలు కాసి పళ్ళు పండి ఎంత ఆనందంగా ఉంటుందో. వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్లు అలా అయిపోయినట్లు మహాత్ములైనటువంటి వారు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యములనేటటువంటి పువ్వులతో, కాయలతో, పళ్ళతో చెట్లు కాసి ఒకచోట ఉండి ఇస్తే వాళ్ళు లోకమంతా తిరుగుతూ పంచిపెడుతూ అందరినీ ఆనందింపచేస్తూ పెడుతున్నారే, వాళ్ళు తప్ప అహేతున, కారణం లేకుండా ఇంతమందిని తరింపచేస్తున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎంత గొప్పవారు. కాబట్టి ఆ గురువు తప్ప ఆధారమేది? సదా ఎల్లప్పుడూ నీకు అనుమానం వచ్చినప్పుడు, ఏమీ రానప్పుడు, కొంత ఎదిగినప్పుడు, పూర్ణంగా తెలిసిన తర్వాత కూడా గురువు బ్రహ్మము అభేదం. అందుకని ఎంత జ్ఞాని అయినా బ్రహ్మమును ఎలా అయితే అలా సముద్రాన్ని స్తోత్రం చేసినట్టు చేస్తుందో అట్లా గురువుగారిని చేయవలసిందే. శంకరులంతటి వారు గోవింద భగవత్పాదులకు అలాగే నమస్కారం చేశారు. గోవింద భగవత్పాదులు గౌడపాదాచార్యుల వారికి నమస్కారం చేశారు. ఆ గురు పరంపర అంతే, అది వినయం. కాబట్టి అది అట్లాగే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక కాలమునందు ఒక